వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. ఆ టైటిల్ చూసినట్లయితే 2029లో అధికారం టీడీపీదే, తేల్చేసిన జగన్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నిజంగా నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నేత, వైసీపీ లాంటి ఒక ప్రతిపక్ష పార్టీ ఉండడం అనేది రాష్ట్రంలో నిజంగా టీడీపీ చేసుకున్న అదృష్టం, చంద్రబాబు నాయుడు చేసుకున్న అదృష్టమే అది. ఎందుకంటే ఎవరైనా సరే ప్రతిపక్షంలో ఉంటే, ప్రతిపక్షం అంటేనే నిర్మాణాత్మక పాత్రను పోషించాల్సిన సందర్భం ఉంటుంది. అధికారంలో ఉంటే ఏ పార్టీకైనా కొంత ఎనర్జీ వచ్చేస్తుంది, ఆ కుషన్ ఏర్పడుతుంది. అధికారంలో ఉంటే ఒక మంది మార్బలం, ఆ అధికారం, అసలు ఇదంతా వేరే లెవెల్ ఉంటుంది. కానీ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళకు ఆ ఎనర్జీ వచ్చిన కారణంగా కొన్ని అంశాలు వాళ్ళకి నిజాలు చెప్పినా చేదుగా అనిపించవచ్చు. కానీ వేరే ప్రతిపక్షంలో ఉంటే మోర్ అండ్ మోర్ అలర్ట్గా ఉండాల్సిన బాధ్యత ఉంటుంది. ఎప్పుడైనా మీరు చూసుకోండి, ప్రజలు అధికారంలో ఉన్న పార్టీ కంటే అసలు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ ఏం చేస్తుంది, వాళ్ళ పని విధానం ఎలా ఉంది అనేది ఎక్కువ ఫోకస్ ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏ ఇష్యూ హైలైట్ చేస్తున్నారు అనేది. సో అలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమయ్యారు. అంటే ప్రతిపక్ష నేత హోదా కూడా కాదు అని ప్రజలే తేల్చి చెప్పేశారు, నీకు ఇవ్వము అని చెప్పేసి. అలాంటి సందర్భంలో ఇంకా మోర్ అండ్ మోర్ అలర్ట్ గా జగన్మోహన్ రెడ్డి పనిచేయాలి. వాచ్ డాగ్స్ అంటారు అందుకే ప్రతిపక్షాన్ని. వాచ్ డాగ్స్ అంటేనే ఏదైతే ప్రజల సమస్యలకు ప్రభుత్వం తరపున ప్రభుత్వం చేసే లోపాలను ఎత్తి చూపుతూ వాటి ప్రజల సమస్యలకు కాపలాగా ఎవరైతే ఉంటారో వాళ్ళని వాచ్ డాగ్స్, వాళ్ళే ప్రతిపక్షం. సో అలాంటి ప్రతిపక్ష పాత్ర అంటేనే నిజంగా అది ఒక అదృష్టం, ప్రతిపక్ష పాత్ర పోషించేలాగా రావడం. పార్టీ అధికారం కోల్పోయింది, పార్టీ ఓడిపోయింది అని అనుకుంటాం, కానీ అలా ఆ ప్రభుత్వాన్ని నిలదీసి క్వశ్చన్ చేసే హక్కు ప్రతిపక్షానికే ఉంటుంది. సో ఎప్పుడు కూడా జనంలో వాళ్ళు అంతా హైలైట్ అవుతూ ఉంటారు, జనం ఫోకస్ కూడా వాళ్ళ మీదే ఉంటుంది. అలాంటి రోల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. ఇంకా చాలా ఏజ్ ఉంది ఆయనకు. అలాంటి ఏజ్లో ఈరోజు 11 సీట్లకు పరిమితం కావడం అనేది పార్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాళ్ళకు డ్రాబ్యాక్ అయినా సెట్ బ్యాక్ అయినా, బట్ జగన్మోహన్ రెడ్డి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే గతంలో తాను చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన సందర్భం ఇది. తనకు తాను పూర్తి స్థాయిలో ఆ తప్పులన్నింటినీ మరపించేలా మరోసారి నేను మారాను అని చెప్పుకోవాల్సిన సందర్భం ఇది. లేకుంటే తనను తాను పూర్తి స్థాయిలో ఆ పార్టీని గతంలో ఉన్న లోపాలన్నింటినీ పక్కన పెట్టి వాటి నుంచి ఒక గుణపాఠాలు నేర్చుకోవాల్సిన సందర్భం ఇది. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేసి ఉంటే ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి ఫుల్ స్వింగ్లో ఉండేవాడు. ఈ పార్టీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారేమో అని అటు అధికార పార్టీలు, కూటమిలో ఉన్న పార్టీలు కూడా భయపడతా ఉండేవేమో. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అయితే ఉన్నాయో ఆ 11 సీట్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డిని వెనక్కి లాగుతూ ఉన్నాయి. ఎందుకు వెనక్కి లాగుతూ ఉన్నాయంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పనులు అలాగే ఉన్నాయి. మీరందరికీ గుర్తుండే ఉంటుంది, అధికారం అన్నానో ప్రతిపక్షం అన్నానో ఏ పార్టీ అయినా సరే అధికారంలో ఉంటేనో ప్రతిపక్షంలో ఉంటేనో కొన్ని తప్పులు చేయడం సహజమే. ఎక్కడైనా సరే పరిపాలనా పరంగా తప్పులు ఉంటాయి, వ్యక్తిగతంగా చేసే తప్పులు, వాళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి, పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి అవి జనం నుంచి కూడా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటాయి. అది సహజమే ఎక్కడైనా సరే. అయితే ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చింది ఎందుకు? ఆ రోజు ప్రజలు 2019లో సరే ఆయన ఓదార్పులు చేశారు, పాదయాత్రలు చేశారు. మెయిన్గా జనాన్ని ఎక్కువ ఇంపాక్ట్ చేసిన అంశం ఏంటంటే ఒక్క ఛాన్స్ అనే మాట. ఎందుకు ఒక్క ఛాన్స్ అన్నారు? వైఎస్ రాజశేఖర రెడ్డి తరహాలో ఆయన కొడుకు కాబట్టి అలాంటి పాలన అందిస్తారేమోనని జనం అనుకున్నారు. ఒక్క ఛాన్స్ అంటే జనం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి సీఎం చేద్దాం అనుకున్నారు. తన బాబాయ్ చావు సెంటిమెంట్ దగ్గర నుంచి కోడికత్తి అంశం దాకా జగన్మోహన్ రెడ్డి కలిసి వచ్చాయి. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో, మీరు ఆలోచించండి, ఒక థంబిగ్ మెజారిటీ. టీడీపీ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 23 సీట్లకే పరిమితమైంది. అంత ఒక మేజర్ విక్టరీ జగన్మోహన్ రెడ్డి ఖాతాలో. జగన్మోహన్ రెడ్డి నోరెత్తితే చెప్తే మాట, నేను 35 ఏళ్ళు అధికారంలో ఉంటాను, నా ప్రతి ఇంట్లో కూడా నా ఫోటో ఉండాలి, ప్రతి ఒక్కరి గుండెల్లో నా ఫోటో ఉండాలి అని చెప్తా ఉండేవాడు. కానీ అతను చెప్పిన మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. సో అతను చేసిన ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి అతని విధ్వంసం స్టార్ట్ అయింది అమరావతి దాకా. సో ఇక అతను చేసినవి చాలా అంశాలు ఉంటాయి. ఏదైతే చంద్రబాబు నాయుడిని జైల్లో పెడతాం దాకా, లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడం దాకా, పవన్ కళ్యాణ్ని అతను పెళ్లిళ్ళ దగ్గర నుంచి అతను వ్యక్తిగతంగా ప్రతి ఒక్క అంశాన్ని హేళన చేయడం దాకా ఇవన్నీ ఉన్నాయి. సరే వాళ్ళ మధ్య రాజకీయ వైరం ఉంది కాబట్టి ఆయన ప్రతిపక్ష పార్టీని టార్గెట్ చేశారు అనుకుందాం. కానీ కామన్ మెన్ మీద కూడా ఆయన కొన్ని దాష్టికాలు చేశారు. ఇది జనానికి నచ్చలేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి 11 సీట్లకు మొన్నటి ఎన్నికల్లో పరిమితం చేయడానికి ఏకైక కారణం, మేజర్ కారణం ఏంటంటే భయం. జగన్మోహన్ రెడ్డి సృష్టించిన ఆ అరాచకం కానీ ఆ అలజడి నుంచి కానీ ప్రజలు తేరుకోలేకపోయినారు. మీకు ఒక చిన్న ఇష్యూ, మనం రోడ్డును వెళ్తూ ఉంటాం, ఎక్కడ యాక్సిడెంట్ జరుగుతుంది, గుమికూడు ఉంటే ఆగి చాలామంది చూస్తూ ఉంటారు. హ్యూమన్ సైకాలజీ అయితే అక్కడ ఏం జరిగిందా అనేసి. అయ్యో యాక్సిడెంట్ జరగకపోతే చాలామంది అయ్యో ఏం జరగలేదు అని కూడా అంటారు. పక్కింట్లో ఎవరన్నా భార్యాభర్తలో ఇంకెవరన్నా అన్నదమ్ములో గొడవ పడతా ఉంటే చాలా ఇంట్రెస్ట్గా దాన్ని చూస్తూ ఉంటారు, ఆపటం పోయి చాలామంది. అది ఎందుకంటే ఏదైనా ఒక పాజిటివ్గా ఎవరే వాడు ఒక ర్యాంక్ కొట్టాడో, మన ఊరికి పేరు తీసుకొచ్చాడంటే అది చాలా తక్కువగా డిస్కషన్ జరుగుతుంది. అదే ఈ నెగిటివిటీ, వాళ్ళు ఏదో అన్నదమ్ములు కొట్టుకున్నారంట, తల్లబగలు కొట్టుకున్నారని చెప్తే చాలా ఎక్కువగా డిస్కషన్ జరుగుతుంది. జనం హ్యూమన్ సైకాలజీ మెజారిటీ ఎలా ఉంటుందంటే నెగిటివిటీ ముందు అట్రాక్ట్ చేస్తుంది, పాజిటివిటీ ఏంటనేది దాని ఇంపాక్ట్ తర్వాత ఉంటుంది. సో అలా జగన్మోహన్ రెడ్డి చేసిన కొన్ని పనులు
రాదర్ దాన్ అధికారం కంటే ఆయన పవర్లో ఉన్న దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ చేశాయి. సరే అతను సంక్షేమ పథకాలు ఎలా ఇచ్చారు, ఆయన స్థాయి తగ్గట్టు ఆయన ఇచ్చుకున్నారు, ఆయన ప్లానింగ్ అదంతా ఓకే, ఆ లోతుల్లోకి మనం వెళ్ళొద్దు. కానీ జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఏర్పడింది. అమరావతిని విధ్వంసం కావచ్చు, అమరావతిని వద్దనుకున్నారు ఆయన 3 రాజధానులు అన్నప్పుడు. అమరావతిని పదే దాని మీద దాష్టికం, రైతుల్ని లాఠీలతో కొట్టించడం మొదలుకొని పూర్తి స్థాయిలో వాళ్ళని క్యాడర్ అసాసినేషన్ చేయడం దాకా ఇది ఒక విధ్వంసం జరిగింది. అదే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది అనుకుంటే, ఒక అమర్నాథ్ గౌడ్ తన అక్కను ర్యాగింగ్ చేయొద్దంటే అతని మీద పెట్రోల్ పోసి తగలబెడతాం దగ్గర నుంచి, సుధాకర్ మాస్క్ అడిగితే అతను పిచ్చోడిని చేసి రోడ్డు మీద పడేసి చంపేయడం దాకా, ఒక రంగనాయకమ్మ ఆమె ఏజ్ అంతా చిన్న పోస్ట్ పెట్టినందుకు ఆమెను పోలీస్ స్టేషన్ బిల్స్ కూర్చోబెట్టి హెరాస్ చేసే ప్రయత్నం చేశారు. ఒక అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని చంపేసి డోర్ డెలివరీ చేశారు. ఇలాంటి సంఘటనలు జనం మీద చాలా ఇంపాక్ట్ చూపించాయి. వీటన్నిటికంటే అతీతం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తాతల కాలం నుంచి తండ్రుల కాలం నుంచి వచ్చే పాస్ పుస్తకాల మీద తన ఫోటో వేసుకోవడం, ఇది ఇంకా పీక్. ఈ విషయం మాత్రం చాలా పీక్ తీసుకెళ్ళింది జగన్మోహన్ రెడ్డి నెగిటివిటీని. ఆ తర్వాత సరిహద్దు రాళ్ల మీద ఆయన ఫోటో వేసుకునే ప్రయత్నం చేయడం. సో ఇది మా తాత ముత్తాతల పొలం మీద అసలు జగన్మోహన్ రెడ్డి ఫోటో ఏంటి, మా పొలం సరిహద్దు రాళ్ల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎందుకు? చాలామంది మేధావులు ఏం చెప్తూ ఉంటారంటే ఇచ్చేది జగనే కదా, ఫోటో ఉంటే తప్పేంటి, సంక్షేమ పథకాలు ఇస్తున్నప్పుడు ఆయన ఫోటో ఉంటుంది కదా అని మాట్లాడతారు. సంక్షేమ పథకాలు అంటే ప్రభుత్వం నుంచి లబ్ధిదారులకు ఇస్తూ ఉన్నారు వాళ్ళ ఎన్నికల హామీ మేరకు. కానీ ఇది ప్రభుత్వం కాదు కదా మనకు ఆ ల్యాండ్ ఇచ్చింది, మన తాత ముత్తాతల నుంచి వస్తున్న పొలం కదా మనకు హక్కుగా. సంక్షేమ పథకాలు అనుకుందాం, ఇవాళ పెన్షన్ ఇవాళ 4 ఏళ్ళు వస్తారు, ఇవి ఖర్చు పెట్టుకుంటే వెళ్ళిపోతుంది. కానీ మన తాతలు తండ్రులు ఇచ్చిన పొలం లాంగ్ లాస్టింగ్గా అలాగే తరతరాల నుంచి మనకు కంటిన్యూ అవుతూ వస్తుంది పొలం కదా, అదే కదా అసలు మన ధైర్యం. మన ఊర్లలో ఉంటే అదే కదా మన ధైర్యం, నాకు ఇంత పొలం ఉందని చెప్పుకోవడమే కదా మన ధైర్యం, మన కుటుంబానికి అదే కదా ఒక నమ్మకం. కానీ దాని మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో అంటే ఇక జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదైతే తమ మొత్తాన్ని కూడా ఆ పొలాల మొత్తాన్ని ఆ పొలాలు లాక్కుంటాడు, లేకపోతే తమ పొలాలు తమ భూమిని అమ్మేస్తాడనే ఒక భయం క్రియేట్ అయింది. సో ఎందుకంటే గతంలో అతను చేసిన పనులు, ఒక ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి ఏదైతే ప్రతిపక్ష పార్టీల మీద అమరావతి మీద ఆయన చూపించిన దాష్టికలు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిని ఒక జనాన్ని జగన్మోహన్ రెడ్డి యాంగిల్లో చూడాలంటే ఒక భయాన్ని కలుగజేసినాయి. ఆ భయమే 11 సీట్లకు పరిమితం అయ్యేలాగా చేసింది. సరే ఇంత 11 సీట్లకు పరిమితమైన తర్వాత మీకు గుర్తుందో లేదో 23 సీట్లకు పరిమితమైన తర్వాత దాదాపు ఆ రోజు చంద్రబాబు నాయుడు షాక్లో ఉన్నారు. 2019లో 6 నెలల పాటు అసలు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎక్కడ మాట్లాడడానికి కూడా ఇష్టపడలేదు. అసలు తను ఏం చేస్తే 23 సీట్లకు పరిమితం అయ్యాను, ఎలా ఇప్పుడు పార్టీని నేను మళ్ళీ బలోపేతం చేసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అపోనెంట్ పార్టీలో ఉన్న నేతని పూర్తి స్థాయిలో ఎలా తాము ఓవర్కమ్ చేసుకోవాలనే దాని మీదే వాళ్ళకి 2 ఇయర్స్ పట్టింది ఓవర్కమ్ చేయడానికి, వర్కౌట్ చేయడానికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే భయాన్ని ఏదైతే తను ఓడించే ప్రయత్నం చేసిందో దాన్ని ఆయన ఓవర్కమ్ చేయాలి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి అదే భయాన్ని మళ్ళా జనానికి కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు, అది కూడా రెట్టించిన ఉత్సాహంతో. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎక్కువగా నెగిటివిటీని ఇష్టపడుతూ ఉంటారు. ఆ నెగిటివిటీలో కూడా ఒక హీరో వర్షిప్ ఇప్పుడు చూస్తున్నాం మనం. లైక్ ఒక పుష్ప బన్నీ ప్లే చేసిన రోలు పుష్ప మూవీలో ఒక గంధపు చెక్కల స్మగ్లర్ ఆయన. కానీ ఆ సినిమా ఏ స్థాయిలో ఆడిందో మనం చూసాం. అలాగే చాలా సినిమాల్లో విలన్ రోల్ని మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ ఉంది, ఏ స్థాయిలో హిట్ అయిందో చూసాం కేజీఎఫ్ మూవీలో హీరో యష్ కూడా ఆయన బంగారం దొంగతనం చేసే దొంగ మైన్స్లో. సో ఇలా ఆ హీరోని ఏ స్థాయిలో పూజించారు జనం, ఫ్యాన్స్ కానీ మనం చూస్తున్నాం. అలా జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటారంటే నెగిటివిటీ అయినా సరే అది తనకు ప్లస్ పాయింట్ అని అనుకుంటారు ఆయన. ఆ నెగిటివిటీలోంచి తన హీరోజాన్ని చూసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ఎక్కడ ఆయన మారడు. రప్పా డైలాగులు కానీ, రక్తాభిషేకాలు కానీ ఆయన బర్త్డే రోజున. అదేవిధంగా చూస్తే వైసీపీ అధికారంలోకి వస్తే హోలీ రోజున రక్తాభిషేకాలు చేస్తాం కానీ, రక్తంతో హోలీ ఆడతాం అనే ఫ్లెక్సీలు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి ఫ్లెక్సీలు, శబరిమలలో కూడా ఈ ఫ్లెక్సీలు ప్రదర్శించడం కానీ, 2.0 రప్ప అనే డైలాగులు కానీ, మామిడికాయలకి తలకాయలకి తేడా తెలియకుండా కార్లు ఎక్కించే ప్రయత్నం కానీ, ఇవన్నీ ఏం క్రియేట్ చేస్తున్నాయి జనంలో? ఒక భయాన్ని క్రియేట్ చేస్తున్నాయి. మా అమ్మో మళ్ళా జగన్మోహన్ రెడ్డి వస్తాడేమో అని. ఇప్పుడు అమరావతి ఒకవైపు చట్టబద్ధత జరుగుతుంటే మరోవైపు మావిగన్ అంటున్నారు ఆయన. అంతకుముందు 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు మళ్ళీ మావిగన్ అంటా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే అమరావతిని నేను మార్చను అనేది ఆయన నోటితోనే చెప్పారు ఆయన. మేము వస్తే ఇప్పుడు చట్ట సవరణ చేశారు, మేము వస్తే చట్ట సవరణ చేయమా అని జగన్మోహన్ రెడ్డి అంటే ఆయనకు ఒత్తాసు పలికే మేధావులు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున. అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి ప్రతిదాన్ని వ్యతిరేకించడం, చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద, పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపాన్ని రాష్ట్రం మీద చూపించే ప్రయత్నం చేయడం. వీటన్నిటికంటే ఇంకా జనంలో ఆలోచన చేస్తున్న జనం ఎక్కువగా ఫోకస్ పెడుతున్న అంశం ఏంటంటే పారిశ్రామికవేత్తల్ని, పరిశ్రమల్ని భయపెట్టే ప్రయత్నం చేయడం జగన్మోహన్ రెడ్డి. గతంలో కియా కార్స్ని బెదిరించిన
ఒక క్రెడిట్ వీళ్ళ ఖాతాలో ఉంది. అదేవిధంగా అమర్ రాజా బ్యాటరీని రాష్ట్రం నుంచి తరివేసిన క్రెడిట్ ఉంది. హెచ్ఎస్బీసీ దగ్గర నుంచి మిలీనియం టవర్స్లో ఐటీ కంపెనీస్ దాకా అన్నింటినీ తరివేసిన చరిత్ర ఉంది. వాటిని ఎండార్స్ చేసే విధంగా, తన పనితీరుని గతంలో ఎండార్స్ చేసే విధంగా ఈరోజు నిన్న మొన్న జోల్ దిన్ని వెళ్తాడు. అక్కడ సాగర్ మెరైన్ ఇంజనీరింగ్ కంపెనీ, డిఫెన్స్లో వాళ్ళు ఎంతో ఎక్స్పర్ట్స్ కూడా, అలాంటి కంపెనీ అక్కడ ఏర్పాటు చేస్తూ ఉంటే డిఫెన్స్ మెకానిజానికి సంబంధించిన కంపెనీని ఫ్యాక్టరీకి మనం శంకుస్థాపన చేస్తే దాన్ని నేను వెళ్ళగొడతాను అంటాడు నేను అధికారంలోకి వస్తే. అదే నేను వద్దంటున్నా కూడా ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్తో మెడికల్ కాలేజీలో ఎవరైనా సరే పెట్టుబడి పెడతానికి ముందుకు వస్తే వాళ్ళని నేను బయటికి పంపించేస్తాను రాష్ట్రం నుంచి అంటారు. ఇలా ఏం మెసేజ్ ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి? మేము తరిమేస్తాం, మేము కేసులు వేస్తాం, మేము కోర్టుకు వెళ్తాం అనడం ద్వారా రాష్ట్రంలో ఒక పరిశ్రమ రావడాన్ని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పారిశ్రామికవేత్తల మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడవచ్చు, కానీ రాష్ట్రంలో ఉన్న ప్రజల్లో కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు. మీకు ఓటేసిన మీ ఓటర్లో, మీ పార్టీలో మీ వెంటే ఉన్న నేతల్లో కూడా ఈ అంశం మీద చాలా సీరియస్ డిస్కషన్ జరుగుతూ ఉంది. సరే బూతులు మాట్లాడిస్తారు, దాన్ని ఎండార్స్ చేస్తారు, అదే జనానికి అలవాటు పడ్డారు 5 ఏళ్ల పాటు. కానీ ఇవన్నీ కూడా మీరు మళ్ళా రావడానికి వేసుకుంటున్న దారులు కావు. ఇది మీ పార్టీని 11 సీట్ల నుంచి ఇంకా పాతాలని తొక్కేసుకోవడానికి వేసుకుంటున్న దారులు ఇవన్నీ. అందుకే నేను చెప్తా ఉంది, ఇప్పుడు ఇలాంటి యాటిట్యూడ్ని జగన్మోహన్ రెడ్డి మార్చుకుంటారేమో అని అనుకుంటా ఉన్నాం మనం. రెండేళ్లుగా జగన్మోహన్ దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకుంటూ వస్తున్నారు, కానీ ఎక్కడ ఆ యాటిట్యూడ్ని మార్చుకునే ప్రయత్నం అయితే చేయట్లా. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా ఈజీగా రేపటి మళ్ళా కూటమికి హారతి పళ్ళంలో అధికారాన్ని పెట్టి మళ్ళా ఇవ్వబోతున్నారు అనేది రాష్ట్రంలో నడుస్తున్న చర్చ. మొన్నే మనం చూసాం ఇండియా టుడే సీ ఓటర్ సర్వేలో జగన్మోహన్ రెడ్డి పెర్ఫార్మెన్స్ ఏం పెరగలేదు, ఇంకా పడిపోయింది. ఆయన ఈసారి ఎన్నికలు వస్తే ఒక 2 ఎంపీలు కూడా రావని చెప్పి ఆ సర్వే తేల్చేసింది. అదన్నా జగన్మోహన్ రెడ్డి గమనించుకోవాలి. సో ఇప్పుడు తాను ఏ పరిస్థితిలో ఉన్నారనేది, ఎందుకు ఇలా రోజుకి ఎందుకు తన పార్టీ డిమోరలైజ్ అవుతుంది అనేది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి వాటినన్నింటినీ కూడా ఆకలింపు చేసుకోవాల్సిన సందర్భం వచ్చింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి టీడీపీ పెద్దగా కష్టపడలేకుండానే, కూటమి పెద్దగా ఫోకస్ పెట్టాల్సిన అవసరం లేకుండానే వాళ్ళు అధికారంలోకి రావడం అయితే మాత్రం ఇంకోసారి తథ్యం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.